సమానమైన ప్రాధాన్యత ఇచ్చి, ఇంకా చెప్పాలంటే ఆయన కాస్త ఆయన పిలుపు, ఆయన మద్దతు దాన్ని ముందు భాగాన పెట్టి చెప్పడం అంటే టీడీపీ జనసేనతో ఐక్యతకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా ఆయన మీద ఇటీవల కొన్ని విమర్శలు, దాడులు వచ్చిన నేపథ్యంలో ఆయన మాతోనే ఉండబోతున్నాడు అనే సంకేతం ఇస్తుందనేది స్పష్టమవుతుంది. ఇది ఇలా ఉంటే సభలో మాట్లాడిన వాళ్ళందరూ రకరకాలు. ఇప్పుడు పాము కథ, మొన్న జగన్మోహన్ రెడ్డి పాము కథ చెప్పాడు. ఐ థింక్ ఉదయం ఈమె వాళ్ళ ఎమ్మెల్సీ అనురాధ, ఆమె కొండ చిలువ కథ చెప్పారు. ఇంకొకరేమో ఇంకో కథ చెప్పారు. పాము కథ చెప్పింది పవన్, పులి కథ చెప్పింది జగన్, కొండ చిలువ కథ చెప్పిందేమో ఈమె అనురాధ. పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి, ఒక ఊళ్ళో పాము ఉంటుంది, ఆ పాము ఊళ్ళో వాళ్ళనంతా కాటేస్తుంటే వాళ్ళు ఋషికి మొదలుపెట్టుకుంటే ఋషి వచ్చి ఆ పామును కట్టడి చేసి నువ్వు కాటేయకూడదని చెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఋషి వచ్చేసరికి ఆ పాము బాగా బక్క చిక్కిపోయి అలా కనబడింది. ఏంటి నువ్వు ఇలా అయిపోయావంటే, ఏం చేయాలి మరి, మీరు ఎవరిని కాటేయొద్దన్నారు, నేనేమో కాటేయట్లేదు, అందరు నన్ను రాళ్ళతో కొడుతున్నారని పాము ఏడ్చిందంట. కాటేయొద్దన్నాను కానీ బుస కొట్టమద్దని నేను చెప్పానా, నువ్వు బుస కొట్టడాన్ని మానకూడదని చెప్పింది కాబట్టి అని ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు చెప్పిన కథే, ఒక ముసలి పులి చెరువులో ఉండి నీకు కడియం ఇస్తానని ఆశ పెట్టి, కడియం తీసుకోవాలంటే నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేసి రావాలని చెప్తుంది. స్నానం చేయడానికి వెళ్తే బురదలో చిక్కుకుపోతాడు, అప్పుడు వెళ్ళి తింటుంది. కాబట్టి అంటే ఆయన పులి కథ. ఇప్పుడు అనురాధ చెప్పే కథ ఏంటి, ఒక షేక్ ఎడారిలో వెళ్తుంటే చిన్న కొండ చిలువ కనిపించిందంట. సో కొండ చిలువని తెచ్చి ఆయన పెంచుకున్నాడు, అది వదిలిపెట్టట్లేదంట, పెంచుకున్నాడు. అది చాలా ప్రేమగా రోజు ఒళ్ళంతా పాకుతూ నాకుతూ అలా ఉండేదంట. అదంతా అయిన తర్వాత కానీ అదేం తినదంట, ఏం తినదు. ఇదేమో పెంచుతున్నాను, తినకపోతే చాలా ఇబ్బందిగా ఉంది అంటే, ఒరే నువ్వు వెంటనే దాన్ని ఎక్కడైనా వదిలేయి, అది ఇవన్నీ నేను ఎందుకు నీ చుట్టూ తిరుగుతుందంటే నిన్ను మింగేస్తుంది. అది నువ్వు ఎంత ఎత్తున్నావు, ఎంత లావు ఉన్నావు, ఎంత పొడుగున్నావు, ఇవన్నీ కూడా అది కొలతేస్తుంది. కాబట్టి కొండ చిలువలాగా మింగేస్తుంది. నీ కథలని ఎవరిని ఉద్దేశించి చెప్పారో చాలా తేలిగ్గా అర్థమవుతుంది కదా. అంటే ఇప్పటికే మనం రాక్షస పాలనలు, రక్త చరిత్రలు ఉంటే ఇప్పుడు అది పోయి పాములు, పులులు ఇవి వచ్చాయి. మళ్ళీ మన సీనియర్ నాయకుడు, బహుశా జన్జీలో కూడా తప్పించుకున్న డబల్ జీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఆయన ఒక కథ చెప్పాడు. తండ్రి పులే, కొడుకు పులేనంట, పులియో సింహం. కాకపోతే తండ్రి ఏమో సాధువుగా ఉంటాడంట, కొడుకు సింహమే అనుకోవాలి, ఎందుకంటే ఉగ్ర నరసింహలాగా అగ్రెసివ్గా ఉంటాడంట కుమారుడు. సో ఇవన్నీ కనుక చూస్తుంటే మూడ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ కానీ వాళ్ళ మహానాడు కానీ ఎలా అట్టిపెట్టాలనుకున్నారు, ఎలాంటి మెసేజ్ ఇచ్చారనేది మటుకు చాలా స్పష్టమవుతుంది. ఈ మొత్తంలో బీజేపీ కంటే మిగతా వాళ్ళకి చెప్పుకుంటూ బీజేపీ అండ ఉండాలి, మేము చాలా నమ్మకంగా ఉంటాము, నమ్మకమైన భాగస్వాములుగా ఉంటాము అని చెప్పడం ఇక్కడ మనం గమనిస్తాం. ఇవి కాకుండా ఆర్థిక అంశాలు కూడా సైమల్టేనియస్గా ఉన్నాయి, విడిగా మాట్లాడతాం. సార్ లిక్కర్ స్కామ్ బోటకం, వైసీపీ ఎదురుదాడి, కేసీఆర్కు సమర్థన, కేఎన్ఆర్